మొత్తానికి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' 'హరిహర వీరమల్లు' మూవీ నుండి ట్రైలర్ అయితే రాబోతుంది భయ్యా. అయితే ఈ ట్రైలర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అయితే వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, మనం ట్రైలర్‌లో ఏ రకంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? వాయిస్ ఓవర్ బాగుండాలి, 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' లుక్ బాగుండాలి, అదే కాకుండా డైలాగ్స్ బాగుండాలి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి, అలాగే వీడియోలో ఇంట్రొడ్యూస్ కూడా బాగుండాలి అని మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బీజీఎం బాగుండాలి అని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఈ ట్రైలర్‌ని కొంతమంది అయితే చూశారు. అదే కాకుండా ఈ ట్రైలర్ గురించి అన్నమాట కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వచ్చాయి. వాటి గురించి చకచకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చేది అర్జున్ దాస్ గారు. అర్జున్ దాస్ గారు అంటే తెలుసు కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన గంభీరం వాయిస్ అనమాట. అసలు ఒక ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటే ఆ గంభీరం వాయిస్‌కి ఒక రేంజ్‌లో అయితే వెళ్తుంది ట్రైలర్. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఓజీ మూవీ కూడా, అంటే ఓజీ మూవీ నుండి గ్లిమ్స్ అయితే వచ్చింది. ఆ గ్లిమ్స్ కూడా ఆయనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. ఆ రకంగా దీనికి కూడా ఇస్తున్నాడు. మూవీలో మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు పవర్ఫుల్ రోల్ అయితే చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు తన క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని ఒక 3 డైలాగులు అయితే రాశాడంట. ఆ డైలాగులు అనమాట చాలా పవర్ఫుల్‌గా అయితే ఉన్నాయంట. చాలా మంది ఉద్దేశించి కూడా ఉంటాయంట. ఆ రకంగా అయితే ఉంటుంది. అయితే ఇది ఒక హిస్టారికల్ మూవీ. ఆ హిస్టారికల్ మూవీలో అనమాట మొఘల్ సామ్రాజ్యం గురించి కూడా చూపిస్తారంట. అయితే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదిరించాడు అనే పర్సన్ గురించి ఇంకా హైలైట్‌గా అయితే చూపిస్తారంట. ఈ ట్రైలర్‌ని డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, అలాగే ఈ మూవీ డైరెక్టర్ మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్', ప్రొడ్యూసర్ నాగవంశి గారు వీళ్ళందరూ కలిసి థియేటర్‌లో అయితే చూశారంట. థియేటర్‌లో చూసి ఏం పవర్ పార్క్ పర్ఫార్మెన్స్ రా, ఈ పర్ఫార్మెన్స్ మేము ఇప్పుడు దాకా చూడలేదు, అసలు ఇప్పుడు దాకా పోస్ట్‌పోన్ అయిన మూవీని అనమాట ఈ రకంగా ఎలా మోడిఫై చేశారా అని అనమాట వాళ్ళైతే ట్వీట్లు చేస్తున్నారు. ఇది విన్నాక నేనైతే షాక్ అయిపోయా భయ్యా. నిజంగా ఒక మూవీ చాలాసార్లు పోస్ట్‌పోన్ అయింది. అన్నిసార్లు పోస్ట్‌పోన్ అయినా సరే ఈ ట్రైలర్‌ని చూసి చాలామంది అనమాట చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ రకంగా ఉందంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఎంఎం కీరవాణి గారు గూస్ బంప్స్ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చారంట. ట్రైలర్ రన్ టైం అయితే 2 నిమిషాల 50 సెకన్లు లేదా 3 నిమిషాలు అయితే ఉంటుందంట. 3 నిమిషాల్లో మన పవన్ కళ్యాణ్ గారి లుక్ అనమాట రెండైతే రివీల్ చేస్తారంట. అవి మాత్రం ఒక రేంజ్‌లో ఉంటాయి అనమాట. బీభత్సంగా బయట నుండి టాక్ అయితే అవుతుంది. అలాగే దీని గురించి చాట్‌జీపీటీ కూడా అడిగితే చాట్‌జీపీటీ కూడా ఈ రకంగానే అడిగింది. పవన్ కళ్యాణ్ లుక్ అనమాట ఇప్పుడు దాకా చూసింది ఒక లెక్క, ఈ మూవీలో చూసేది ఇంకో లెక్క అని అనమాట చాట్‌జీపీటీ కూడా చెప్పింది. ఈ రకంగా ఇన్ని కాంబినేషన్ అనమాట కరెక్ట్‌గా సెట్ అయితే మూవీ మాత్రం పక్కాగా ఒకవేళ హిట్ టాక్ కనుక వస్తే 500 కోట్లు కొట్టేస్తుంది భయ్యా. ఆ రకంగా అనమాట బయట నుండి వచ్చే వార్తలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి. మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్', అలాగే ఆ 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' స్లాగ్‌కి ఆ బీజియం, పైగా ఇది హిస్టారికల్ మూవీ. హిస్టారికల్ మూవీని అనమాట చాలా మంది ఇష్టపడి చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఆ రకంగా ఇవన్నీ పవర్ ప్యాకెట్లు అయితే మన ముందుకైతే వస్తున్నాయి. ఒక రేంజ్‌లో విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. నాకు తెలుసు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్యా. అంటే ఈ మూవీ నుండి రేపైతే ట్రైలర్ రాబోతుంది. అయితే జూలై 24 అనమాట ఈ మూవీ అయితే కొత్త విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఇదైతే పక్కా రాసి పెట్టుకోండి.